యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వు కిడ్నాప్ చేసిన రాజగురువు శిష్యులు ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. వాళ్ళ సంగతి వదిలే. అసలు నేను ప్రాణాలతో ఉంటానో లేదో కొద్దిసేపు అయితే గానీ తెలిసేటట్టుగా లేదు బాలే. చంచల, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైంది? ఏమవుతుంది? మనం మొదలు పెడుతున్నాం, వాళ్ళు ముగిస్తున్నారు. వాళ్ళని చంపమంటే పిచ్చి వేదాంతం మాట్లాడతావేంటి? చంపేయ్. చెప్తే అర్థం కావట్లేదా? నేను చావు బతుకుల్లో ఉన్నాను. నన్ను చావు కొట్టి శేషాన్ని తీసుకెళ్ళిపోయాడు. అనుకున్నా ఇలాంటిదేదో జరిగే ఉంటుందని ముందే అనుకున్నా. అందుకే రాజగురువు సడన్ గా మాట మార్చేశాడు. ఇంతకీ ఎవరు తీసుకెళ్లారు చెంచలా? దేవాంశ్ తీసుకెళ్ళిపోయాడు. దేవాంశ్ వాళ్ళని కాపాడా? నా కొడుకురా, వాడు మీ అంతు చూడకుండా వదలడో. అంటే దేవాంశ్ వైదేహికి చెప్పుంటే వైదేహి రాజగురువుకి చెప్పుంటుంది. వైదేహి రాజగురువుతో మాట్లాడలేదు కదా? మాట్లాడకపోతే ఏదోలా తెలియజేసుంటుంది. ఆ ధైర్యంతో గురువుగారు మాట మార్చుంటాడు. మీరంతా అదే భ్రమలో ఉండండిరా. ఈ రోజు ఇంకా మీతో ఆడుకునే ఆటలు చాలానే ఉన్నాయి. ఆడుకుందాం. ఆ దుష్టుల వల్ల నా బిడ్డ గురించి మీ నోట ఏ మాట వస్తుందోనని భయపడ్డాను గురువుగారు. కానీ వాళ్ళెంత కుట్ర చేసినా మీరు నిజమే చెప్పారు. నా బిడ్డని నన్ను కాపాడారు. కాపాడింది నేను కాదు తల్లి. మీరు కాదా? అవును తల్లి. కత్యంతరం లేక అబద్ధం చెప్పాలని నిర్ణయించుకుని అమ్మవారి కుంకుమ తుడుచుకున్నాను. అంతే. ఏదో శక్తి నన్ను ఆవహించింది, నాతో నిజం చెప్పించింది. ఏమంటున్నారు గురువుగారు? ఏదో శక్తా? అవును తల్లి. శరీరమే నాది, కానీ మాట కాదు. మీ అందరి దృష్టిలో నేను మాట్లాడుతున్నాను, కానీ నాలో ఉండి మాట్లాడిన వారు వేరు. ఆ శక్తే పసిప్రాణం బలి కాకుండా కాపాడింది. ఏమో గురువుగారు, ఏం జరిగినా నా కళ్ళ ముందు కనిపించింది మీరే. నా బిడ్డ ఊపిరి నిలిపింది మీరే. అలాగే మా బంధానికి గండం రాబోతుందని చెప్పారు. పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. దానికి ఏదైనా పరిష్కారం చూపించండి. నీ సహనాన్ని మించిన పరిష్కారం మరొకటి లేదమ్మా. నువ్వు ఎప్పటి వరకు ఆ నిజాన్ని నీలో దాచుకుంటావో అంతవరకు ఆ బంధానికొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. నీ ధైర్యం, నీ దీక్షే నీకు నీ భర్తకి శ్రీరామ రక్ష అవుతుంది. ధైర్యంగా ఉండు తల్లి. మనవడా, రాజగురువుని తీసుకురావడానికి వెళ్ళావు కదా, ఇంత ఆలస్యం ఎందుకయింది? కొందరు ప్రాణాపాయంలో ఉంటే వాళ్ళని కాపాడి రావాల్సి వచ్చింది. మంచి పని చేసావు మనవడా. అక్కడ నువ్వు ఎవరి ప్రాణాలో కాపాడావు, ఇక్కడ నీ బిడ్డ ప్రాణమైంది. ఈ ఇంటికి సర్వస్వం అని తెలిసింది. ఈ క్షణం కోసమే వైదేహి ఎంతగానో ఎదురు చూసిందమ్మా. ఇక ఇంట్లో ఎవ్వరికీ ఏ అనుమానాలు లేవు. ఇంకెవరికైనా ఏ అనుమానమైనా ఉంటే చెప్పొచ్చు. అనుమానం ఉన్నా, మనసులో చెడు ఆలోచనలున్నా తల ముక్కలైపోతుందని గురువుగారు చెప్పారు కదా. ఇంకెందుకుంటుంది అనుమానం? ఎవ్వరిలోనూ ఏ చెడు ఆలోచనలు లేకపోతే
అంతకన్నా కావాల్సిందేముంది? ఏ టెన్షను దిగులు ఉండదు. నా దిగులు వేరు బావా. నీకు తెలియకుండా ఈ నీచులు చేస్తున్న కుట్ర గురించి నా దిగులు. ఏం చేయబోతున్నారో, ఉరికంబం ఎక్కుతున్నట్టు కాలెందుకొచ్చిందో, ఎలా తప్పించుకోవాలో తెలియటం లేదు. ఉగాది పచ్చడి అందరికీ ఇవ్వు. అలాగే. ఇది కదా కుటుంబం అంటే, ఇది కదా నేను కోరుకున్నది. మీకెలా కాదురా, మీ సంగతి చెప్తానుండండి. నేనిస్తాను, నువ్వుండు. అక్క, ఇదిగో తీసుకో. చావండి రా, చావండి. ఇంత చేదుగా ఉందేంటి? ఇంత చేదు వేశారేంటి? ఇంత తీయగా ఉంటే చేదుగా ఉందంటారేంటి? ఉగాది పచ్చడి అంటే 6 రుచుల సమ్మేళనం అమ్మా. ఎవరి బుద్ధి బట్టి వాళ్ళకి ఆ రుచి తగులుతుంది. వచ్చిన రుచి బట్టే తర్వాత వాళ్ళ జీవితం ఉంటుంది. అంటే ఏమంటావు తమ్ముడు? వీళ్ళ ఆలోచనలు చేదుగా ఉన్నాయి, వీళ్ళ జీవితం కూడా చేదుగా ఉంటుందనే? అంతేకాదు, గురువుగారు చెప్పిన మాట మనకి మధురంగా ఉంది కాబట్టి ఈ పచ్చడి కూడా తియ్యగా ఉంది. ఆ వార్త చేదుగా అనిపించే వాళ్ళకి పచ్చడి కూడా చేదుగా అనిపిస్తుంది. అనండి, కావాలనే మాకు చేదెక్కువ వేసి మీ ఇష్టం వచ్చినట్టు అనండి. నా వల్ల కాదు. ముందు స్వీట్ తీసుకొచ్చివు. పర్వాలేదక్కా, చేదు ఆరోగ్యానికి మంచిది. పైగా చేదు తింటే కళ్ళు కూడా బాగా పనిచేస్తాయి. కళ్ళొస్తే సరిపోదు, జ్ఞానం కూడా రావాలి. చూస్తారేంటి? తినండి. ఏంటి తినేది? తీగా ఉందన్నారు కదా, మీరే తినండి, నాకేం అవసరం లేదు. చేదు. నువ్వున్నావేంటి? వెళ్ళు. ముగ్గురు కలిసి మళ్ళీ గూడు పుటాని ఏదో చేయాలి కదా. జాగ్రత్త, మళ్ళీ ఎక్కడన్నా గుద్దుకొని పడతావు. బాగుంది. వెళ్తే ఎందుకెళ్ళావు అంటారు, ఉంటే ఎందుకెళ్ళలేదు అంటారు. నేనెవ్వరితోనూ వెళ్ళను. నా మానాన నేను వెళ్తాను. నా బ్రతుకే చీకటి బ్రతుకు అయిపోయింది. ఊర్మిళ, లక్కీ అలా అన్నాడని బాధపడకు. ఎందుకన్నాడో అందులో అర్థం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు ఏ బాధ ఉండదు. అసలు నీ ఆలోచనలు మారితే వాడు మాత్రం ఎందుకంటాడు ఊర్మిళ? ఆలోచించు. అవును వైదేహి, శిష్యుల ప్రాణాలు పోతాయని భయపడి గురువుగారు అబద్ధం చెప్పడానికి సిద్ధపడిపోయారు కదా. అంతలోనే నిజం చెప్పే ధైర్యం ఎలా వచ్చింది? శిష్యులని కాపాడానన్న సంగతి నేను చెప్పలేదు. అయినా నేను ఎంత ట్రై చేసినా మీరు ఫోన్లు తీయలేదు కదా. ఏం జరిగింది? బావా, అదే పరమేశ్వరుడి లీల. అసలేం జరిగిందో గురువుగారికి కూడా తెలీదంట. ఏదో శక్తి ఆయనలోకి ఆవహించి ఆయనతో నిజం చెప్పించిందంట.
నిజంగానే మన బిడ్డ ఆ పరమేశ్వరుని వరం. ఆ పరమేశ్వరుడే మన బిడ్డని కాపాడాడు. ఎన్ని కుట్రలు పన్నారా, కానీ ఈ దశరథరామయ్య ఉండగా మీ ఆటలు సాగవని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. మీరు అనుకునేది ఏదీ జరగదు, జరగనివ్వను. అత్తయ్యా, వాలి, ఊర్మిళ, నువ్వెందుకు కూర్చో? కూర్చో. ఊర్మిళ, నువ్వెందుకొచ్చావు? ఏ రాకూడదా? నన్ను సైడ్ చేయాలని చూస్తున్నారా? అవును, మరి నీకు చెప్పకుండా రాజభోగాలు అనిపిస్తున్నా మరి నిన్ను సైడ్ చేయడానికి. కింద మన ముగ్గురిని కలిపి వాళ్ళు అలా అంటున్నారు కదా, అయినా ఎందుకు వచ్చావని అడుగుతున్నాడు. మనం చెడు చేసినా చెడే అంటారు, మంచి చేసినా చెడే అంటారు. ఆ మాత్రానికి వాళ్ళ మాటలకు భయపడి రాకుండా ఎందుకు ఉండడం? నా బాధంతా ఒక్కటే, మనం సాధించాల్సింది మధ్యలోనే ఆగిపోయింది. ఇకేమన్నా చేయగలమో లేదో అని అనిపిస్తుంది. నా భయం కూడా అదే ఊర్మిళ. ఆ బిడ్డ జోలికొస్తే పంచభూతాలే పగబడతాయని గురువుగారు అంటున్నారు. పంచభూతాలు పగబట్టటం కాదు, చెప్పింది నేను. ఆ పంచభూతాల్లో కలిసిపోయి నేనే మీ పంచప్రాణాల్ని గాల్లో కలిపేస్తాను. అయితే ఇప్పుడేదో జరుగుతుందని భయపడి ఇన్నాళ్ళు మనం పడ్డ కష్టాన్ని వదిలేస్తామా? ఆ బిడ్డ జోలికి వెళ్ళడం మానేస్తామా? లేకపోతే ఏం చేస్తావురా? మనం చేసే ప్రతిదీ తిరిగి మనకే తగులుతోంది. ఇప్పుడు ఏం చేసినా ప్రాణాల మీదకి తెచ్చుకోవడం తప్ప ఇంకేమీ జరగదు. అది ఆ భయం ఉండాలి. ఏమాత్రం తెగించినా మీ తలలు తెగిపడతాయి. పిండం జోలికి వెళ్తేనే కదా ప్రమాదం. అదే వేరే రకంగా ఏదన్నా చేస్తే ఏం చేద్దామని? ఏదో చేయాలి. అది మనం చేస్తున్నట్టు పిండాన్ని అంతం చేయడానికి అన్నట్టు ఏ అనుమానము రాకూడదు. కానీ పని జరిగిపోవాలి. మీరు మారర్రా, మారరు. ఎంత చావు దెబ్బ కొట్టినా మీ బుద్ధి మాత్రం మారదు. ఏదో ఒకటి చెయ్యాలి. మిమ్మల్ని మాత్రం వదలకూడదురా. ఇక్కడికి ఇలా వచ్చాను. వంటగదిలో కదా వెళ్ళాలి. అమ్మా వైదేహి, వాళ్ళు ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి అనడం కాదు. ఏం చెయ్యాలో కరెక్ట్గా ఆలోచించి చెప్పు. ఇక మన టార్గెట్ వైదేహి కడుపులో బిడ్డ కాదు, దేవాంశ్. దేవాంశ్ టార్గెట్టా? అంటే ఏం ప్లాన్ చేస్తున్నావు? చెప్పాను కదా, ఇంకా ఏం అనుకోలేదని. అవునవును, ఇప్పుడిక్కడ చెప్పుకోకపోవడమే మంచిది. అసలే మన ముగ్గురు మీద అనుమానం ఉంది. కరెక్ట్. అసలు ఎలాంటి షాక్ ఇవ్వాలి అంటే మనందరికీ ఇప్పటి వరకు కలిపి తగిలిన దెబ్బలన్నీ కలిపి ఒకేసారి తగిలితే ఎలా ఉంటుందో అంత గట్టిగా తగలాలి.
పంచభూతాలు మన మీద పగబట్టడం కాదు, మన పగని చూసి ఆ పంచభూతాలే పారిపోవాలి. అంటే నా బిడ్డను వదిలేశారు కదా అని నా బావ జోలికొస్తే వదిలేస్తా అనుకున్నారా? వదలనరా. మీ నీడ కూడా వాళ్ళ మీద పడనివ్వను. వదలొద్దు తల్లి, వీళ్ళని అస్సలు వదలొద్దు. రేయ్, మీ పథకాలు పారనివ్వన్రా. మీ నీడలా మీ ఆలోచనల్ని వెంటాడుతూనే ఉంటాను. బావా, 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 రా వైదేహి, బావా. కూర్చో. బావా, కూర్చో వైదేహి. బావా, నీతో మాట్లాడాలి. మాట్లాడదాం వైదేహి, కానీ మన బిడ్డ గురించి రాసిన తర్వాతే. రాజగురు ఏమన్నారో విన్నావు కదా? ఒక రుద్రమ్మ, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి. వింటుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. మన బిడ్డ అంత గొప్పదవుతుందా? అవుతుంది వైదేహి. మన బిడ్డ సామాన్యురాలు కాదు కాబట్టే నీతో మాట్లాడుతుంది. ఖచ్చితంగా గొప్పదవుతుంది. గురువుగారు చెప్పినట్టు మన కుటుంబ పరువు కాపాడుతుంది. బిడ్డ జోలికొస్తే ప్రాణహాని, కానీ ఆ బిడ్డ తండ్రి జోలికొస్తే ఏమీ కాదు కదా అని ఆలోచిస్తున్నారు. నా బావని ఏదో చేయాలని చూస్తున్నారు. తెగిస్తారు. వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నాకు అర్థమైంది వైదేహి. బిడ్డ జోలికి వస్తే వాళ్ళకి ప్రమాదం అని నన్నేదో చెయ్యాలని చూస్తున్నారు, అంతే కదా? వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మన ముగ్గురు ప్రాణం ఒక్కటే. మన బిడ్డ జోలికే కాదు, మన ముగ్గురిలో ఎవరి జోలికొచ్చినా షాక్ మనకి కాదు, వాళ్లకే తగులుతుందని చూపిద్దాం. మనల్ని ఏదో చెయ్యాలన్న ఆలోచన రావాలంటేనే భయపడేలా చేద్దాం. దేవాంశ్ బాత్రూంలోకి వెళ్లే మంచినీళ్ళ పైప్ ఇదే. ఇప్పుడు ట్యాప్ ఆన్ చేస్తే ముట్టుకుంటే వచ్చేవి మంచినీళ్ళు కాదు, మృత్యువు. కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా కొట్టుకుని చేస్తాడు. ఎరా, నా కొడుక్కి షాక్ కొట్టించాలని పథకం వేస్తున్నావా? చివరికి అది ఎవరికి కొడుతుందో, ఎవరు కరెంట్ షాక్ కొట్టిన కాకుల్లా అయిపోతారో చూద్దాం.